హాయ్ బాబాయ్. ఈ ప్రాసెస్ చూస్తా ఉంటే చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారని అర్థమవుతుంది. సో, మీరు అలాగే ప్రాక్టీస్ చేయండి. 21 డేస్‌లో పైథాన్ కంప్లీట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ద డేట్ ఆఫ్ లెర్నింగ్ పైథాన్ సీరీస్ ఇన్ 21 డేస్. బాబాయ్, నీకు స్టార్టింగ్‌లో ప్రింట్ లోపల బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఏది రాస్తే అది మనకి అవుట్‌పుట్‌లో చూపిస్తదని చెప్పాను కదా! సో, నేను నీకు ఒక టాస్క్ ఇస్తా. నీ పేరనేది నాకు అవుట్‌పుట్‌లో ఒక 10 సార్లు కనిపించాలంటే నువ్వేం చేస్తావు? 10 ప్రింట్లు రాస్తావా? సర్లే 10 ప్రింట్లంటే రాసేయొచ్చు. ఈజీగానే ఉంటది. అలా కాకుండా నేను 20 రాయమంటే, ఓ 50 రాయమంటే, ఒక 100 రాయమంటే అప్పుడేం జేస్తావు? అలా అన్ని సార్లు ప్రింట్లు రాత్తా కూర్చుంటావా? అక్కర్లేదు. ఈరోజు మనం ఆ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఒకే టాస్క్‌ని ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్‌ని రిపీట్ చేయాలంటే ఈరోజు చెప్పుకోబోయే కాన్సెప్ట్ చాలా యూజ్ అవుద్ది. ఈ కాన్సెప్ట్ నేను ఫీచర్స్ చేస్తున్నప్పుడు కూడా చాలా సార్లు యూజ్ చేశా. కొత్త కొత్త ఫీచర్‌లు ఏమైనా వచ్చినాయి అనుకో నన్ను చేయమని. అప్పుడు కూడా ఈ కాన్సెప్ట్ ఎక్కడో చోట ఖచ్చితంగా యూజ్ చేసే ఉంటా. సో, డైరెక్ట్ కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి లూప్స్. లూప్స్ అంటే ఏంటో తెలుసా? సేమ్ టాస్క్‌ని ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్‌ని రిపీట్ చేయడాన్నే లూప్ అంటామనమాట. సో, ఇలా చేయడానికి అంటే ఒకే టాస్క్‌ని ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడానికి మనకి 2 కాన్సెప్ట్‌లున్నాయి. ఒకటొచ్చేసి ఫర్ లూప్. ఇంకోటొచ్చేసి వైల్ లూప్. మనం ఫర్ లూప్ గురించి చూద్దాం. ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, నువ్వేదన్నా సేమ్ లాజిక్‌ని గానీ, లేదంటే సేమ్ కోడ్‌ని గానీ, లేదంటే సేమ్ టాస్క్‌ని గానీ, ఒక ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రిపీట్ చేయాలనుకున్నప్పుడు నువ్వు ఈ ఫర్ లూప్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. అట్లా మనకు లూప్ కాన్సెప్ట్ అంటే అదే కదా! సేమ్ కాన్సెప్ట్‌ని అంటే సేమ్ టాస్క్‌ని ఒక ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్‌ని రిపీట్ చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్టే లూప్స్. సో, ఫర్ లూప్ సింటాక్స్ చూద్దాం. ఫర్ వేరియబుల్ ఇన్ సీక్వెన్స్ అంటే ఏం లేదు. నువ్వు ఫర్ ఐ ఇన్ సీక్వెన్స్ అనమాట. సపోజ్ నీకు లిస్ట్‌లో ఒక 10 ఎలిమెంట్లు ఉన్నాయనుకో, నువ్వు ప్రతి ఎలిమెంట్‌ని ట్రావర్స్ చేయాలనుకో, ఫర్ ఐ ఇన్ అని చెప్పి ఆ లిస్ట్ వాల్యూ ఇక్కడ ఇస్తావనమాట. సో, ఈ లిస్ట్‌లో ఉన్న ప్రతి వాల్యూ అనేది వన్ బై వన్ వచ్చి ఈ ఐలో స్టోర్ అవుద్ది. అంటిల్ ఎప్పుడు దాకా లాస్ట్ ఎలిమెంట్ దాకా స్టోర్ అయ్యి, లాస్ట్ ఎలిమెంట్ రాగానే ఈ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోద్దనమాట. ఎలాగో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడు. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 6 అని రాసావనుకో, నువ్వు ఈ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తదంటే, ఒక సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్‌ని జనరేట్ చేస్తది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1-5 దాకా. నేనిక్కడ 1, 6 ఇచ్చాను కదా! 1-5 దాకానే ఎందుకు జనరేట్ అవుద్దంటే, ఆ లాస్ట్ నంబర్ బియాండ్ నంబర్ దాకా వస్తదనమాట. అంటే నువ్వు 6 ఇచ్చావనుకో 5 దాకానే వస్తది. 7 ఇచ్చావనుకో 6 దాకా జనరేట్ చేస్తది. సో, ఈ రేంజ్ ఏం చేస్తదంటే, ఇట్ గివ్స్ ద నంబర్స్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. సరదాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను రా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 6 అని రాసి నువ్వు ప్రింట్ ఆఫ్ ఐ రాసావనుకో, సో, ఈ రేంజ్ ఏం చేస్తది? 1-5 వరకు నంబర్స్ జనరేట్ చేస్తది. ఒక్కో నంబర్ వచ్చి ఐలో స్టోర్ అవుద్ది. లాస్ట్ నంబర్ రాగానే ఇది ఎగ్జిట్ అయిపోద్దనమాట. సరదాగా దీని అవుట్‌పుట్ చూడు. ఏమొచ్చింది నీకు? 1, 2, 3, 4, 5 అని వచ్చిందా? ఎందుకు నువ్వు ప్రింట్ ఆఫ్ ఐ అని రాసావు. నేనేం చెప్పా నీకు? ఈ రేంజ్ ఫంక్షన్ రాసినప్పుడు ఇది కొన్ని నంబర్స్‌ని జనరేట్ చేస్తది. 1 బై 1 నంబర్ వచ్చి ఐలో స్టోర్ అవుద్దని చెప్పాను. సో, నువ్వు ఐనే ప్రింట్ చేస్తున్నావు. సో, ఎప్పుడైతే లాస్ట్‌కి రాగానే ఇది ఎగ్జిట్ అయిపోద్ది కదా! సో, లాస్ట్ నంబర్ రాగానే ఎగ్జిట్ అయిపోయింది. అంటే ఫిఫ్త్ నంబర్ రాగానే ఇది ఎగ్జిట్ అయిపోయిందనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం నీకు పిచ్చ క్లారిటీ వచ్చేద్ది. ఫ్రూట్స్ ఈక్వల్ టు అని చెప్పి ఒక లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్‌ని క్రియేట్ చెయి. సో, నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఆ లిస్ట్‌లో ఉన్న ప్రతి ఫ్రూట్‌ని వన్ బై వన్ ప్రింట్ చేయాలనమాట. అప్పుడు నువ్వేం చేస్తావు? ఫర్ లూప్ యూజ్ చేసి ఆ లిస్ట్‌ని ట్రావర్స్ చేస్తావనమాట. అంటే ఏం లేదు. ప్రతి ఎలిమెంట్‌ని ట్రావర్స్ చేయడానికి మనకి ఏ లూప్ ఉంది? ఫర్ లూప్ ఉంది కదా! అప్పుడు ఏం చేస్తావంటే ఫర్ ఫ్రూట్ అని చెప్పి ఫ్రూట్స్ రాస్తావు. అంటే ఏం లేదు. ఇక్కడ ఫ్రూట్స్‌లో ఏమున్నాయి? ఒక లిస్ట్ ఆఫ్ అంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో, ప్రతి ఫ్రూట్ 1/1 అంటే ఒక్కొక్క ఎలిమెంట్ 1/1 వచ్చి నీకు ఇవతల ఈ వేరియబుల్‌లో స్టోర్ అవుద్ది. నువ్వు ఆ వేరియబుల్‌లో ప్రింట్ చేస్తావనమాట. లాస్ట్ ఎలిమెంట్ రాగానే ఇది ఆగిపోద్దనమాట. ఈ ఫర్ లూప్ అనేది. సో, నీకు కొంచెం ఐడియా వచ్చిందనుకుంటున్నా ఫర్ లూప్ అంటే ఏంటో. అసలేం లేదు. సేమ్ నంబర్ ఆఫ్ టాస్క్‌ని ఒక మల్టిపుల్ టైమ్స్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఫర్ లూప్ యూజ్ చేస్తాం. నువ్వు ఇన్ కేస్ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని ట్రావర్స్ చేయాలన్నా, లేదంటే ఒక లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్‌నన్నీ వన్ బై వన్ ట్రావర్స్ చేయాలనుకున్నా సరే ఈ లూప్ యూజ్ చేస్తావనమాట. సరదాగా నీకు ప్రాక్టీస్ క్వెషన్ ఇస్తాను చూడు. ప్రతి ఒక్క లిస్ట్‌లో నువ్వు నంబర్స్‌ని స్టోర్ చెయి. నువ్వేం చేస్తావంటే ప్రతి నంబర్‌కి +2 ప్రింట్ చేయి సరిపోద్ది. ఫర్ లూప్ యూజ్ చేసి ప్రతి నంబర్‌ని ట్రావర్స్ చేసి +2 ప్రింట్ చెయి. మనకు రెండో కాన్సెప్ట్ వచ్చేసి వైల్ లూప్ అనమాట. వైల్ లూప్ కూడా అంతే. సేమ్ అంతే. ఒక స్పెసిఫిక్ టాస్క్‌ని ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్‌ని ప్రింట్ చేయాలంటే మనం వైల్ లూప్ యూజ్ చేస్తాం. నువ్వు వైల్ లూప్ సింటాక్స్ వచ్చేసి వైల్ పక్కన కండిషన్ రాసి కాలమ్ పెడతావనమాట. సో, ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు కూడా నీకు ఈ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది. సరదాగా నువ్వు
ఈ కోడ్ చూడు. నేను ముందేం చేశానంటే i=1 అని చెప్పి ఆ 1 వాల్యూని వేరియబుల్ ఐలో స్టోర్ చేశా. ఇక్కడ వైల్ పక్కన కండిషన్ రాయాలనుకున్నాం కదా మన సింటాక్స్ ప్రకారం. సో కండిషన్ ఏం రాస్తానంటే i<=5 అని రాసా, ప్రింట్ ఆఫ్ i అని రాసా. దీన్ని ఎగ్జిక్యూట్ చేసావనుకో నువ్వు, ఇది ఇన్ఫినిటీ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఒక సర్టెన్ టైమ్ అవుట్ తర్వాత ఇది బ్రేక్ అయిపోద్ది అనమాట. ఎందుకు బ్రేక్ అయిపోద్ది? నేను రాసిన కోడ్ అంతా కరెక్టే ఉంది కదా, ఎందుకు బ్రేక్ అయిపోద్ది బాబాయ్ అని అడిగావనుకో, బాబాయ్ నువ్వు ఇక్కడ ఏం రాసావు, i=1 అని రాసావు, i<=5 అని రాసావు. ఈ కండిషన్ ట్రూవే. వైల్ లూప్ ఎప్పుడు ఫెయిల్ అవుద్దని చెప్పాను నేను నీకు, ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఫెయిల్ అవుద్దని చెప్పా. బట్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఈ కండిషన్ అసలు ఫాల్సే కాదు, ప్రతిసారి వస్తుంది, చెక్ చేసుకుంటుంది, కండిషన్ ట్రూ అవుద్ది. సో ఇది రిపీటెడ్గా అంటే ఇన్ఫినిటీ టైమ్స్ ఇది ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది అనమాట. మరి ఎప్పుడు బ్రేక్ అవుద్ది, ఎప్పుడు బయటకు వస్తుంది బాబాయ్ అంటే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు. సో ఈ కండిషన్ ఫాల్స్ అవ్వాలంటే మనం ఏం చెయ్యాలి బాబాయ్ అన్నాం అనుకో, ఈ ఐ వాల్యూని వైల్ లూప్ లోపల అప్డేట్ చేసి, అప్డేట్ ఎలా చేస్తాను చూడు. వైల్ i<=5 అని రాసేసారా. సో ఇప్పుడు i=i+1 అని రాస్తా. సో i అంత ఇప్పుడు మామూలుగా 1. సో 1 + 1 అంటే 2 అయింది. సో ఐ వాల్యూ నేను ఈ వైల్ లూప్ లోపల అప్డేట్ చేసా. సో 2 అయింది కాబట్టి 2<=5 కూడా చెక్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఐ వాల్యూ అంతా 2. నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నా, i=i+1 అంటే i=2 + 1 అనమాట. 2 + 1 అంటే 3. సో ఇప్పుడు ఐ వాల్యూ అనేది 3లోకి అప్డేట్ అయింది. సో అలాగా ఈ ఐ వాల్యూ అనేది 5 దాకా అప్డేట్ అవుద్ది అనమాట. సో 6th కూడా అప్డేట్ అవుద్ది. బట్ ఇప్పుడు ఆ వైల్ పక్కన రాసిన కండిషన్ చెక్ చేసినప్పుడు 6<=5 అని చూపిస్తుంది. సో 6<=5 కండిషన్ ఫాల్స్ కదా. సో అప్పుడు ఈ వైల్ లూప్ అనేది ఆగిపోద్ది అనమాట. సరదాగా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. count=3 వైల్ కౌంట్ అనేది >0. సో ఇక్కడ ఏంటి, 3 అనేది >0 అని. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అంటే ప్రింట్ ఆఫ్ కౌంట్ రాసావు. కింద ఈ కండిషన్ ఫెయిల్ అవ్వాలంటే నేను ఈ కౌంట్ అనేది అప్డేట్ చేయాలి కదా. సో count=count-1 రాస్తా. అంటే ఏమైంది, ఇప్పుడు కౌంట్ అనేది 3 కదా, 3 - 1 అంటే ఎంత, 2. సో 2 అవుద్ది ఇప్పుడు కౌంట్. సో 2 > 0 నా కండిషన్. ట్రూ > 0 అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ట్రూ ఇస్తుంది రిజల్ట్. సో ఇది మళ్ళీ అగైన్ ప్రింట్ అయ్యింది. మళ్ళీ 2 - మనం ఇక్కడ అగైన్ నేను ఏం చేస్తున్నానంటే కౌంట్ని అప్డేట్ చేస్తున్నా. count=count-1 రాసా. సో count=2 - 1 అంటే ఇప్పుడు కౌంట్ ఎంత అయింది, 1 అయింది. సో మళ్ళీ ఇది నెక్స్ట్ ఇటరేషన్లో మళ్ళీ అగైన్ కండిషన్ చెక్ చేస్తుంది, 1 > 0. అబ్సల్యూట్లీ ట్రూ. సో ఇప్పుడు లోపలికి ఇది మళ్ళీ వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ మళ్ళీ కౌంట్ని అప్డేట్ చేస్తున్నాను ప్రింట్ రాసాక. అప్పుడు ఏం రాస్తున్నా, 1 - 1 0 అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్ వైల్ కౌంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెక్ చేస్తుంది అంటే 0 > 0 కదా చెక్ చేస్తుంది. 0 > 0 అనేది ఫాల్స్ కండిషన్ కదా. సో ఇప్పుడు ఇది బ్రేక్ అయిపోద్ది అనమాట. లాస్ట్గా మనకి లాస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ గో అని వస్తుంది అనమాట. ఫర్ లూప్ ఎప్పుడు యూస్ చేస్తామంటే వెన్ ద నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ ఈజ్ నోన్, అప్పుడు నువ్వు ఫర్ లూప్ యూస్ చేయొచ్చు. వైల్ లూప్ అనేది ఎక్కువగా కండిషన్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. సో ఒక కండిషన్ మీద బేస్ అయినప్పుడు మనం వైల్ లూప్ యూస్ చేయొచ్చు. ఈ లూప్స్లో నెక్స్టెడ్ ఫర్ లూప్, నెక్స్టెడ్ వైల్ లూప్ అంటాం అనమాట. అంటే ఏంటి తెలుసా, లూప్ లోపల ఇంకో లూప్ రాసామనుకో మనం దాన్ని నెక్స్టెడ్ లూప్ అంటాం అనమాట. ఈ ఎగ్జాంపుల్ చూడు, ఫర్ i in range of 1,4, ఫర్ j in range of 1,4 అని చెప్పి రాసావు. అంటే ఇది 2 లూపులు, అంటే ఒక లూప్ లోపల ఇంకో లూప్ రాసావు. సో అందుకే దీన్ని మనం నెక్స్టెడ్ లూప్ అంటాం అనమాట. ఇక్కడ ఫర్ i in range of 1,4 రాసావు. ఈ లూప్ అనేది 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఫర్ j in range of 1,4 అని రాసావు. ఈ లూప్ కూడా 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. బట్ ఈ j లూప్ అనేది i మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో i1 వచ్చినప్పుడు 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. i2 అయినప్పుడు కూడా 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. i3 అయినప్పుడు కూడా 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో మొత్తం మీద ఈ j అనే ఫర్ లూప్ అనేది మొత్తం మీద ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది అంటే 9 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. సరే, మరి నేను ఈ లూప్స్ కాన్సెప్ట్స్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను. మ్యాక్సిమం అర్థమైపోద్ది, పెద్ద కష్టమేం కాదు. బట్ నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేసి కాన్సన్ట్రేషన్ చేసావు అనుకో, నీకు డెడ్ ఈజీగా అర్థమైపోద్ది. మనం ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవన్నీ మనం వాట్సాప్ ఛానల్లో ఉంటాయి అనమాట. నువ్వు ఇవన్నీ మొత్తం డేస్ 8 అనేది పర్ఫెక్ట్గా అన్నీ కంప్లీట్ చేసి ఆ మొత్తం ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేసావు అనుకో, నీకు ఐడియా వచ్చేది. ఓకేనా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకు బాబాయ్. సరేనా? రేపు పొద్దున కలుద్దాం. బాయ్. లూప్స్ అనే కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోయింది అనుకో, నీకు క్లియర్డ్ అని చెప్పి కామెంట్ చేయి. సరేనా? బాయ్.